హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అనమాట. సో ఆ జాబ్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గానే రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలంటే కింద లింక్ కూడా ఇచ్చాను, మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. అందులో కూడా మీకు జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మనం తెలుసుకోబోయే జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే మనకి ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుండి రిలీజ్ అయిందనమాట. ఇందులో మనకి NIRTలో జాబ్స్ అనమాట, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్లోసిస్. సో ఇది మన చెన్నై బేస్డ్ రీసెర్చ్ సెంటర్ అనమాట. సో ఇది మెడికల్ కౌన్సిల్కి సంబంధించింది. సో ఇందులో మనకి జాబ్స్ ఉంటాయన్నమాట. అయితే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 25వ తారీఖు జూలై 2025 నుండి స్టార్ట్ అయ్యింది ఉదయం మార్నింగ్కి. సో లాస్ట్ డేట్ అనేది మనకి 14 ఆగస్టు వరకు ఇచ్చారనమాట. సో మనకి చాలా టైం ఉంది, వెంటనే అప్లై చేసుకోండి. తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్కి 8 సెప్టెంబర్ 2025 వరకు టైం ఇచ్చారనమాట. సో ఆ రోజుకి మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అవుతాయి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మనకు ఒక టెస్ట్ పెడతారు కదా సెలక్షన్కి, ఆ టెస్ట్ అనేది మనకి ఎప్పుడు పెడతారు అనేది ఇంకా వెబ్సైట్లోని మనకి రిలీజ్ చేస్తారు. లేదా మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు పర్సనల్గా ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో మనకి పోస్టుల విషయానికి వస్తే నేమ్ ఆఫ్ ది పోస్ట్ లోవర్ డివిజన్ క్లర్క్, ఇది స్టార్టింగ్ జాబ్ అనమాట. ఇది గ్రూప్ C క్యాడర్కి సంబంధించింది. సో ఇందులో శాలరీ విషయానికి వస్తే మనకి 20,000 రూపాయల నుండి 63,000 రూపాయల వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి 27 సంవత్సరాలు మించి ఉండకుండా ఉండాలి. అంటే 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పోస్టుల విషయానికి వస్తే మనకి టోటల్గా 10 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి 6, OBCకి 2, SCకి 1, EWSకి 1. సో తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, మనకి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్కి ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా సరే బోర్డు నుండి కానీ యూనివర్సిటీ నుండి కానీ ఉంటే సరిపోతుంది. తర్వాత టైపింగ్లోని మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో టైపింగ్ స్పీడ్ కూడా టెస్ట్ చేస్తారు. మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లోని, తర్వాత 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలోని టైప్ చేయగలగాలి, అది కంప్యూటర్ పైన. ఆ తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్లయితే ఇది కూడా గ్రూప్ Cకి సంబంధించి 25,000 రూపాయల నుండి శాలరీ ఉంటుంది. ఏజ్ అనేది మనకి 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండేవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది సింగిల్ పోస్ట్ మాత్రమే ఉంది. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ అయ్యి ఉండాలి. ఈక్వలెంట్ కోర్స్ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత దీనికి కూడా టైపింగ్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారు. ఇంకా మూడోది మనకి అసిస్టెంట్ జాబు, ఇది మనకి గ్రూప్ B క్యాడర్కి వస్తుంది. మనకి స్టార్టింగ్ శాలరీ 35,000 రూపాయల నుండి ఉంటుందన్నమాట. తర్వాత ఏజ్ లిమిట్ అనేది మనకి 30 ఇయర్స్ దాటి ఉండకూడదు క్యాండిడేట్స్కి. ఇవి మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. 4 అన్రిజర్వ్డ్ కేటగిరీలోని, 1 OBC కేటగిరీకి కేటాయించారనమాట. మనకి మినిమం 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఏదైనా డిసిప్లిన్లో కంప్లీట్ చేసి ఉండాలన్నమాట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. తర్వాత మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ముఖ్యంగా MS ఆఫీస్, పవర్ పాయింట్లోని మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఇవి జాబ్ పోస్టులు అనమాట. అయితే డేట్స్ గురించి చెప్పాం కదా, మనం ఎలా అప్లై చేయాలి అంటే మనకి ఓన్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు, మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి నాన్ రిఫండబుల్ ఫీజు అనేది మనకు ఉందన్నమాట. సో వన్స్ పే చేసింది రిఫండబుల్ అవ్వదు. ఇందులో అసిస్టెంట్ పోస్ట్కి, అప్పర్ డివిజన్ క్లర్క్కి, లోవర్ డివిజన్ క్లర్క్కి 2,000 రూపాయల ఫీజు అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత SC అండ్ ఉమెన్స్కి మనకి 1,600 రూపాయలు, అంటే 400 రూపాయలు అనేది ఇక్కడ తగ్గించారనమాట వాళ్ళకి స్పెషల్గా. సో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకి స్కానర్డ్ కాపీస్ అనేవి ఇవ్వాలి డాక్యుమెంట్స్. అవి ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ప్రూఫ్ ఆఫ్ కేటగిరీ, తర్వాత OBC సర్టిఫికేటు, ఒకవేళ మీరు EWS క్యాండిడేట్ అయితే EWS సర్టిఫికేటు, తర్వాత 10th క్లాస్ తర్వాత ఉండేటువంటి అన్ని మార్క్ షీట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా అనమాట. సో ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి మనం స్కాన్ చేసి ముందుగానే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మనకి టైర్ 1లోని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత టైర్ 2లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ 2 టెస్టులు పాస్ అయిన వారికే మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా CBT టెస్ట్లో ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది. దీనికి 20 మార్క్స్ ఇస్తారనమాట. తర్వాత జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్కి 20 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 20 మార్క్స్,
తర్వాత కంప్యూటర్ యాప్టిట్యూడ్కి 20 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 20 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 90 మినిట్స్ అనే టైం ఇస్తారు. ఆ తర్వాత సిబిటి టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరినీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి తీసుకుని వెళ్తారనమాట. ఇది మనకి 20 మార్క్స్కి ఉంటుందన్నమాట. ఇందులో మనకి టైపింగ్ టెస్ట్ అనేది చేస్తారు. సో టైపింగ్ టెస్ట్ అనేది మనకి 45 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లేదా 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలోని టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్సెల్ షీట్ ప్రిపరేషన్ ఒకటి చేయాల్సి ఉంటుంది. తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఒకటి చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి సిబిటి టెస్ట్కి ఆ తర్వాత ఐసీఎంఆర్ ఎన్ఐఆర్టీ వెబ్సైట్లోని అనౌన్స్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రజెంట్ అయితే వాళ్ళు మనకి రివీల్ చేయలేదు. అయితే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అనేది ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఐసీఎంఆర్ ఎన్ఈఆర్టీ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. సో మీరు అప్లై చేసుకోవాలంటే వెంటనే కింద డిస్క్రిప్షన్లోని నేను లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెప్టెంబర్ నెలలోనే. సో అది మనకి ప్రొసీజర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చాలా మంచి జాబ్స్, తక్కువ క్వాలిఫికేషన్ తోటే మంచి శాలరీస్, పర్మనెంట్ జాబ్స్, వీటిని మిస్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మీకు కాకపోయినా ఇంకెవరికైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.